నీ కుటుంబంలో ఎందుకు విభేదాలు, నీ కుటుంబంలో ఎందుకు అనవసరమైనటువంటి గొడవలు, నీ కుటుంబంలో ఎందుకు విడిపోవటాలు, నీ కుటుంబంలో మనసు నెమ్మది లేకపోయే కారణాలు ఏంటని ఈరోజు ఒక దైవ సేవకుడిగా అడిగితే, అవి మా పర్సనల్, నీకు అనవసరం అని నువ్వు అనవచ్చు. ఇద్దరు కొడుకులయ్యా, మరి ఏమి ఈ స్థితి ఎవరు పట్టించుకోలేదు. ఏం చేస్తున్నావు? ఇంజనీర్ అయ్యా. ఎందుకు నువ్వు ఇంజనీర్ అయ్యింది? ఎందుకు నీ ఉద్యోగం? నీ కుటుంబ సభ్యులను పట్టించుకున్నప్పుడు, నీ రక్త సంబంధికులనేమో పట్టించుకున్నప్పుడు ఎందుకు నీకు సంపాదన? క్రీస్తు ప్రేమే నీలో లేనప్పుడు ఎందుకు నీకు సంపాదన? ఈ షావు ఎందుకు ఏడ్చాడంటే తన తమ్ముని ముఖం చూడగానే నా తమ్ముడు కదా ఏడ్చినాడు. యోసేపు ఎందుకు ఏడ్చినాడు? నా అన్నాడు కదా ఏడ్చినాడు. ఒకే రోజు ఆగి వెళ్దామని చెప్పాడు మోషే. ఎందుకు చెప్పాడు? తన చెల్లెల కోసం విడిచిపెట్టుకోండి. నా చెల్లెలు కదా అన్న, ఎందుకు విడిచిపెట్టడం ట్వీట్ చేశాడు. క్షమిస్తున్నామా? 7 మాటలలో మొదటి మాట ఇదే కదా. కోల్పోతారా మీ అన్నదమ్ములని? కోల్పోతారా మీ అక్క చెల్లెలని? ఆ సహోదరు అనుకుంటుంటుంది, నా అన్న ఉన్నాడు నా తోడుగా, నా ఇరుకులో, నా ఇబ్బందులో, నా కష్టాల్లో మా అన్న ఉన్నాడు నాకు అనుకుంటుంది. కానీ అన్నగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావా? ఆ పేరు బంధంకు నువ్వు తోడు ఉన్నావా లేదా? అసలు కుటుంబాలు మనం కట్టుకుందాం. ఒకవేళ అలా కట్టుకోలేకపోతే మన అన్ననే అలాగా ఒక రోజున రోడ్డు పైన మనం చూడాల్సి వస్తాం. మన తమ్ముడే మనం అలాగా రోడ్డు పైన చూడాల్సి వస్తాం. మన సహోదరునే మనం అలా రోడ్డు పైన చూడాల్సి వస్తుంది. ఆ స్థితి రాకముందే మనం క్షమించగలిగితే మన కుటుంబం నిలబడుతుంది.